హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను మా అన్న అందరు కలిసి అరుణాచలం వెళ్తున్నాం. తిరువన్మలై గిరి ప్రదక్షిణ చేయడానికి. దిస్ ద గాయ్. మార్నింగ్ రీచ్ అయ్యాక ఫస్ట్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. తర్వాత సాయంకాలం గిరి ప్రదక్షిణ చేయాలి. అదొక 14 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే మార్నింగ్ అరుణాచలం రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ అప్పుడే భక్తులు ప్రదక్షిణ స్టార్ట్ చేసేసారు. ప్రజెంట్ క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. మళ్ళీ ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మేము యాక్చువల్లీ ప్రదక్షిణ ఈవినింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాం. షుడ్ సి. మేము నిన్న నైట్ బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాం అండ్ ఎర్లీ మార్నింగ్ 6 రీచ్ అయ్యాం. ఇట్స్ అరౌండ్ 200 to 220 కిలోమీటర్స్ ఉంటుంది బెంగళూరు నుండి. అరుణాచలంలో మేము ఇక్కడే స్టే చేసాం అనమాట, ఆదిత్య హోమ్స్ అని. ఇది ఎగ్జాక్ట్గా వాయులింగం ఆపోజిట్ దగ్గర ఉంటుంది. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఇది లొకేషన్ మాత్రం పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం ప్రశాంతంగా స్టే చేయొచ్చు. ఇట్స్ రికమెండెడ్ ప్లేస్. ఇంకా మేమందరం రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో వీ రీచ్ టు టెంపుల్. సో ఇక్కడ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం మనం. క్రౌడ్ అయితే చాలా ఉంది లోపల. టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో నేను మధ్యలో రికార్డ్ చేయలేకపోయాను అక్కడ క్రౌడ్ ఉండడం వల్ల. అండ్ ఇది టెంపుల్ లోపల ఆర్కిటెక్ట్ చేసి పెట్టే టెంపుల్ మొత్తం వ్యూ. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఆఫ్టర్ 2 hours. ఫైనలీ దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మేమందరం. ఇంకా మేమైతే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయామన్నమాట. మా హోటల్కి ఎదురుగే వాయులింగం అని చెప్పా కదా, సో మేము వాయులింగం స్టార్ట్ చేసాం ప్రదక్షిణ. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ శ్రీ శ్రావణక్క, వాళ్ళ ఫ్రెండ్, అండ్ హర్ డాటర్ ట్వింకిల్. అండ్ క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ చంద్రలింగం. అండ్ ఇదే అరుణాచలం కొండ. మనం దీని చుట్టే ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు. ఇది 40 కిలోమీటర్స్ రౌండ్ ఉంటుంది మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం. అండ్ ఇది మోక్ష మార్గం. ఇది నెక్స్ట్ కుబేరలింగం ఉంటుంది పక్కన. ఇది మస్ట్ అండ్ షుడ్ దీన్ని చూసి వెళ్ళాలి. అండ్ మోక్ష మార్గం వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ కూడా ఉందన్నమాట. మోక్ష ద్వారం ఇదే అండి. అండ్ ఇది ఈశాన్య లింగం, ఈశాన్య దిశలో ఉంటుంది. యాక్చువల్ ఇంకా కొన్ని లింగాస్ ఉంటాయి, అవి నేను కవర్ చేయలేకపోయా వీడియోలో మొత్తంగా. అండ్ ఎదురుగా కనిపించేది రాజగోపురం. అండ్ ఇదే టెంపుల్కి మెయిన్ గోపురం అనమాట. ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే బిల్డ్ అయిపోయింది. ఈవినింగ్ ఫుల్ ఆన్ క్రౌడ్ అవుతుంది. అండ్ ఇదే ఫ్రంట్ ఫేస్ ఆఫ్ గోపురం, మెయిన్ ముఖద్వారం ఇది రాజగోపురం. ఈ గోపురం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ కరెక్ట్ రాజగోపురం ముందు ఇది అందరు జ్యోతులు వెలిగించేసి స్టార్ట్ చేస్తారు ప్రదక్షిణ.
అండ్ నెక్స్ట్ అగ్నిలింగం. దీనికంటే ముందు ఒకటి ఇంద్రలింగం ఉంటుంది, అది మిస్ చేసే వీడియోలో. అండ్ ఇది అగ్నిలింగం తర్వాత దక్షిణాయమూర్తి టెంపుల్. ఇది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సింది. ఆల్మోస్ట్ 2 sides రోడ్స్ అయితే కవర్ అయిపోయింది. అండ్ ఫుల్ ఆన్ భక్తులు అయితే రోడ్లో వచ్చేసారు. అండ్ ఇంత రష్ ఉంది, టెన్షన్ అయితే అవ్వదు. వీ కెన్ స్టార్ట్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయొచ్చు. క్లైమేట్ పట్టి వీ కెన్ స్టార్ట్ ద ప్రదక్షిణ. అండ్ ఇది రూట్ మ్యాప్. అండ్ యూ కెన్ చెక్ ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి. మాకు ప్రదక్షిణ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 to 6 hours అయింది. అది అయ్యాక హోటల్ పైన టెర్రస్ పైన ఇలా వచ్చేసి దీపాలు వెలిగించాం. అది అయ్యాక నెక్స్ట్ డే కాంచీపురం స్టార్ట్ అయిపోయాం. కాంచీపురం గది మీద రీచ్ అయిపోయాం. అండ్ కాంచీపురంలో కంచి కామాక్షి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం అనమాట. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే టెంపుల్కి. అండ్ ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది టెంపుల్ ఇన్సైడ్. మనం లోపల ఎంటర్ అవ్వగానే కనిపించే వ్యూ ఇది. ఇప్పుడైతే మనం టెంపుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 2వ శక్తిపీఠం కంచి కామాక్షి టెంపుల్. మోక్షాన్ని ఇచ్చే నగరాలు 7, అందులో కంచి కూడా ఒకటి. మిగతా 6 అయోధ్య, మథుర, హరిద్వార్, కాశీ, ఉజ్జయిన్ అండ్ ద్వారకా. ఈ నగరాలని మనం దర్శించుకుంటే మనకు మోక్షం వస్తుందని చెప్తారు. ఈ టెంపుల్లో మనకు పార్వతీదేవి, కామాక్షిదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. అండ్ ఈ కోనేరు బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఆల్సో కాంచీపురంలో ఇదొక్కటే మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ మిగిలినవన్నీ చాలా వరకు శివాలయంలు, విష్ణుమూర్తి ఆలయాలే ఉంటాయి ఇక్కడ కాంచీపురంలో. మనం విజిట్ చేసే ప్రతి శివాలయంలో యూజువలీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కానీ కాంచీపురంలో మాత్రం ఏ శివాలయంలో అమ్మవారి టెంపుల్ ఉండదు. అన్ని శివాలయాలకి కలిపి ఇదొక్కటే టెంపుల్. అండ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ బలిపీఠం, అమ్మవారి వాహనం సింహం ఎదురుగానే ఉంటుంది. ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి కాంచీపురంలో. మేమైతే కాంచీపురం నుంచి అరుణాచలంకి రిటర్న్ అయితే వచ్చేసాం. మా అక్క వాళ్ళందరూ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ బస్లో. మేము కూడా మా వెహికల్ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది ఆన్ ది వేలో వేలూరులో ఉన్న ఫోర్ట్ ఇది. అండ్ ఇది 16th century బిల్డ్ చేసిన ఫోర్ట్. ఆన్ ది వేలో వస్తుంటే క్యాప్చర్ దిస్.